సూత్రాలు బాగా చెప్తారు, తాము మాత్రం ఆచరించరు. సార్, మీరేదో పని కట్టుకొని నన్ను దొంగగా నిరూపించాలనే చూస్తున్నారు. లుక్, నేను ఏదో చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నువ్వు నా కాలేజీలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ఏదో ఒక తలనొప్పి పెడుతూనే ఉన్నావు. నువ్వు నా స్టూడెంట్ వి అన్న విషయం మర్చిపోవద్దు. ఇక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీతో పాటు మా కాలేజ్ రెప్యుటేషన్ కూడా వస్తుందని మర్చిపోతున్నావు. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా నీకు? పలానా డిబిఎస్టి కాలేజ్ స్టూడెంట్ దొంగతనం చేసిందే అంటారే కానీ పలానా వసుధార అన్న చేసే చీప్ పనుల వల్ల నా కాలేజ్ పరువు పోతుంది. సార్, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. ఫస్ట్ పాయింట్, నేను ఈ దొంగతనం చెయ్యలేదు, నాకు అవసరం లేదు. అలా చేసేదాన్ని అయితే ఇన్ని ఉద్యోగాలు ఎందుకు చేస్తాను సార్? సెకండ్ పాయింట్, మీరు ఒక గొప్ప కాలేజ్ కి ప్రతినిధి, పైగా ఒక గొప్ప లెక్చరర్. పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించాను. దురదృష్టం ఏంటంటే ఎవరో అనకపోయినా మీరు నన్ను బలవంతంగా దొంగనే చెయ్యాలని చాలా ఉత్సాహపడుతున్నారు. హలో, మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను దొంగని చేయడానికి నాకేంటి ఉత్సాహం? నా కాలేజీ పరువు పోతుంది అంటున్నాను. మీ కాలేజ్ పరువు మీకు ఎంత ముఖ్యమో నా ఆత్మ గౌరవం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా అంతే ముఖ్యం సార్. హలో మేడం, నేను టీపీఎస్టీ కాలేజ్ లో చదువుకుంటే వాళ్ళ పరువు పోతుందంట. అవసరమైతే కాలేజ్ చదువు ఆపేస్తాను మేడం. వసు, ఏమైంది? ఎక్కడున్నా? వేరే కాలేజ్ చూసుకుంటాను మేడం. వివరాలు తర్వాత చెప్తాను మేడం. క్షమించండి మేడం, ఒక చిన్న సమస్య ఎదురైంది, దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోగలను. వసు, ఏమైందమ్మా? ఏమని కాసేపు నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతున్నాను. అయ్యో, మీరేమి కంగారు పడకండి మేడం. వసు, నా కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, ఎవరిదో కాదు. అప్పుడు ఎవరో కాదు సార్, పొగరు పొగరు నీకు కావాలని నా ముందు తనకి కాల్ చేసి నా కాలేజ్ నుంచే వెళ్తానంటావా? పొగరు అని మీరు అనుకుంటున్నారు, ఆత్మ గౌరవం అని నేను భావిస్తున్నాను. మీరే కాదు సార్, ప్రపంచంలో చాలా మందికి ఎదుటి వాళ్ళు ఆత్మవిశ్వాసంగా ఉండడం నచ్చదు. మరి ముఖ్యంగా అమ్మాయిల ఆత్మవిశ్వాసం అస్సలు నచ్చదు సార్. గొప్ప గొప్ప మాటలు పాఠాలు చెప్పడం కాదు, వాటిని నిజ జీవితంలో కొన్నైనా పాటించాలి. కళ్ళకు కనిపించవని ప్రతిసారి నిజాలే అవ్వాలనేమీ లేదు సార్. నేను మీ కాలేజ్ స్టూడెంట్ ని అని మీరు నిజంగా నమ్మితే మీ స్టూడెంట్ నైనా నేను ఏ తప్పు చేయలేదని వాదించాలి, నాకు సపోర్ట్ చేయాలి సార్. తప్పు చేస్తే నేను ఇంత ధైర్యంగా గట్టిగా మాట్లాడేదాన్నే కాదు సార్. నిజానికి ఉన్న పవర్ అదే సార్. నిజం నిప్పులా మండుతుంది, అబద్ధం ఉప్పులా కరుగుతుంది. నన్ను దోషిలా నిలబెట్టాలని చాలా ప్రయత్నించారు, కానీ ఎప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీ మనసుకి మీరే సమాధానం చెప్పుకోవాలి. మీ ఆలోచనకి, మీ సంస్కారానికి నా నమస్కారాలు సార్. మీరెంతో మంచివారు, అడగగానే నాకు ఉద్యోగం ఇచ్చారు. కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళలోనే ఎవరో ఒకరు దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళని తొందరగా కనిపెట్టి పంపించేయండి సార్, లేకపోతే ప్రతి పెద్ద మనిషి వచ్చి అందరినీ దొంగలే అని భ్రమపడతారు. నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు రావాల్సిన జీతం డబ్బుల్ని నా అకౌంట్ లోకి పంపించేయండి సార్. ఉంటాను సార్, నమస్కారం. నాకెందుకో పాపం ఈ అమ్మాయి తప్పు చేయలేదనిపిస్తోంది. సార్, మీరు అమాయకులు చేయండి. చేతికి దొరికిన దొంగను వదిలేసి ఆ అమ్మాయి మంచిదని అంటున్నారు. ఇదిగో ఈసారి కూడా ఒకసారి మీలా ఆ అమ్మాయి అమాయకురాలు అనుకుని నా మీద చెయ్యి కూడా చేసుకున్నారా? ఫోన్లేదు సార్, నా డబ్బు నాకు దొరికింది కదా. రే, ముందు సార్ కార్కి పెట్రోల్ కొట్టండి.